అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఆగస్టు 29వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి రాబోయే వార్తలు శుభవార్తల, అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారి యొక్క సమయం ప్రతికూల సమయం, అనుకూల సమయం ఏ విధంగా మారనుంది, వారి సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ బాలాజీ రాజుగారు. గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, శత్రు నివారణ, అలాగే నరదిష్టి, నరఘోష, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు ఎంతో కష్టజీవులు, అలాగే శ్రమజీవులను కూడా చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, కుటుంబం యొక్క ప్రేమాప్యాతలు కూడా చాలా బలంగా కలిగిన వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క గౌరవ మర్యాదలు చాలా మెండుగా అయితే కనబడబోతున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి వారి యొక్క వ్యాపారం నలుమూలలా విస్తరించి సరికొత్త అవకాశాలు లభించే విధంగా అయితే ఉండబోతున్నాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగే విధంగా సరికొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి నిర్ణయాలకు దారి తీయబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు, కానీ నిద్రలేమి వంటి చిన్నపాటి సమస్యలు మీకు ఎదురవబోతున్నాయి. విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. చాలా రోజులుగా మీ మనసులో పెట్టుకున్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అయితే అడుగులు సాగబోతున్నాయి. ఉద్యోగ సమాచారం మీ చెవిన పడే అవకాశం కూడా ఉంది. ఒక సంతోషకరమైన సమాచారం మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మంచి రోజులు వస్తాయా అనుకునేటువంటి ఒక ఏదైతే బాధ ఉందో ఆ బాధ అయితే రేపటి రోజున మీకు తొలగిపోబోతుంది. అయితే ఖచ్చితంగా రేపటి రోజున మీరు మాత్రం ఒక మంచి శుభవార్తలు వినే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీకు మూసుకుపోయిన దారులన్నిటి కూడా కనిపించినటువంటి అదృష్ట ద్వారాలన్నీ కూడా ఒక్కొక్కటి అయితే మీకు తెరుచుకోవడం ప్రారంభం కాబోతున్నాయి. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమైన అయితే చెప్పుకోవచ్చు. మీకు ఒక అవగాహన తప్పకుండా రాబోతుంది. అది ఏంటంటే గనక ఈరోజు మీకు పరిచయమైన వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క ఎదుగుదలకు కీలకంగా మారవచ్చు. అందువల్ల ప్రతి పరిచయాన్ని కూడా గౌరవంగా మీరు ఎవరి మాటనైనా పూర్తిగా విన్న తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యలైనా సరే రేపటి రోజున మీకు మంచిగా అంటే ఏదైనా సరే సాధించగలనటువంటి ఒక ధైర్యం మీలో కలగబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి అసాధారణమైనటువంటి ధైర్యం అని అయితే చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని చాలా అధికంగా కలిగిన వ్యక్తులు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకుంటే మాత్రం అది సాధించే వరకు కూడా వెనుకకు తగ్గని ఒక గొప్ప నిర్ణయం తీసుకునే ఒక గొప్ప ఆలోచన శక్తి కలిగిన గంభీర తత్వం కలిగిన వ్యక్తులంతా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా సులభంగా అయితే ఎవరి నమ్మకాన్ని పొందరు. అంటే ఒకసారి నమ్మితే మాత్రం చివరి వరకు కూడా ఆ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్యాయం, మోసం, అబద్ధం ఇటువంటి పదాలు వారి జీవితంలో అసలు ఉండవు. అలాగే ధైర్యంగా నిలబడే గొప్ప సత్వం అని చెప్పుకోవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం, తొందరపడి నిర్ణయాలు వీరు తీసుకోకపోవడం చాలా మంచిది. రేపటి రోజున వీరికి అదృష్టపు సంఖ్యలు వచ్చేసి అదృష్టపు రంగు వచ్చేసి గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు, నలుపు మరియు నీలం అని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టపు రంగులు 17 అలాగే 7 అని అయితే చెప్పుకోవచ్చు. శుభ దిక్కులు తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు అని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ప్రారంభం కాబోతున్నాయి. రేపటి రోజున మీకు ఉదయం నుంచి మంచి శుభ సమయం అయితే నడవబోతుంది. ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను మీకు ఒక అనుకూలమైనటువంటి సమయం ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు సరికొత్త అవకాశాలను కనిపించే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం, అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా మీకు బలంగా లభించే అవకాశం కూడా కనబడుతుంది. మానసికంగా చాలా ధైర్యంగా అయితే మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ భవిష్యత్తును చాలా చక్కగా తీర్చిదిద్దేలాగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి చాలా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఊహించిన విధంగా కొన్ని శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు.
అలాగే ప్రతికూలమైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా అనుకూలంగా మారడానికి కూడా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి రంగాలు అలాగే ఉద్యోగ రంగంలో మీ యొక్క ప్రతిభను గుర్తించి మంచి ఉన్నత పదవులు లభించే విధంగా కూడా ఉండబోతున్నాయి. సరికొత్త అవకాశాలు, సరికొత్త పరిచయాలు లాభదాయకంగా మారనున్నాయి. చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల కోసం చేసే వారి యొక్క కృషి ఫలితాలు కూడా మంచిగా లభించబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో నిలిచిపోయినటువంటి పనులు సైతం తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలు ముందుకు సాగే విధంగా సూచనలు కనబడుతున్నాయి. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు అనవసర వాదన అలాగే కోపంతో మాట్లాడేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా విభేదాలు కూడా కలగవచ్చు. భాగస్వామి వ్యాపారులు మీరు ఏదైనా కానీ షూరిటీ సంతకాల్లో ఎటువంటి పత్రాలు చదవకుండా సంతకాలు చేయడం అసలు మంచిది కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందని, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అలసట, నిద్రలేమి, ఒత్తిడి అనిపిస్తే మీరు తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. శారీరకంగా, మానసికంగా ప్రశాంతత చాలా అవసరమైతే శరీరం మానసికంగా దృఢంగా ఉండేందుకు చాలా ప్రశాంతత వాతావరణం నెలకొనాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను కొన్ని విషయాల్లో మీ మనసుకు కాస్త నొచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా యొక్క రాశిగల వారు ప్రత్యేకంగా అయితే ఉండబోతున్నారు. ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే అద్భుతమైన శుభవార్తను తీసుకురాబోతుంది. ఆ ఫోన్ కాల్ ఇంతకు ముందు మీకు జరగదు. ఏ విషయంలో కూడా ఈ పని మనకైతే సాధ్యం కాదని ఏ విషయాన్ని అయితే మీరు అనుకుంటూ ఉన్నారో ఆ విషయం మీకు సాధ్యం కానిది సుసాధ్యం అని అయితే తెలియబోతుంది. ఒక సంతోషకరమైన వార్త మీ కుటుంబంలో వినిపించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రేపటి రోజున మీకు పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా బాగా మంచి లాభదాయకంగా ఉండే రోజుని చెప్పుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చాలా మేలు ఫలితాలను ఇస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించిన స్వామివారికి గట్టిగా మనస్ఫూర్తిగా సంకల్పాన్ని, మీ యొక్క మనసులో ఉన్న కోరికను సంకల్పించుకోవడం, ధ్యానంలో కూర్చొని స్వామివారి యొక్క ఆలయంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కూడా మీకున్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మహాలక్ష్మీదేవి ముందు కుంకుమ, పసుపుతో, పూలతో మీరు తప్పకుండా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తప్పకుండా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే నవగ్రహారాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. రేపటి రోజున శని భగవాన్ని మీరు తప్పకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక శని కటాక్షం మీకు తప్పకుండా లభిస్తుంది. రావి చెట్టు యొక్క ప్రదక్షిణ, రావి చెట్టు కింద దీపారాధన చేయడం మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. ముందుగా ఇల్లంతా శుభ్రపరచుకొని సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవడం ద్వారా, అలాగే రేపటి రోజున మీరు శని భగవాన్ని ప్రార్థించడం, అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా పాటించడం లేదా వినడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలను అయితే కలిగించబోతున్నారు. రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం కాకులకు, నల్లని కుక్కలకు మీరు ఆహార దానం చేయడం, పశుపక్షాదాలకు గింజలు వేయడం, పానీయం వేయడం, గోమాతను పూజించడం ద్వారా కూడా మీకు చక్కని మేలు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. రేపటి రోజున మీకు ఉన్నంతలో మీ స్థాయికి తగినంతగా పేదవారికి ఆహార దానం, వస్త్రదానం చేసుకోవడం చాలా మంచిది. నల్ల నువ్వులు, నల్లని శనగలు దానం ఇవ్వడం ద్వారా కూడా మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటించడం, అలాగే దైవారాధన చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఊహించిన శుభవార్తలతో భవిష్యత్తు చాలా ఆనందదాయకంగా అయితే మారబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.